మనం బ్యాటింగ్ చేసేటప్పుడు లిఫ్టింగ్ చేస్తాం కదా! బ్యాక్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్‌ని మనం తీసుకొస్తుంటారు. ఇది ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బ్యాక్ లిఫ్ట్. ఇది బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు బాగా చేస్తారు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి లెర్నర్స్. మీరు నేర్చుకోవాల్సిన టైమింగ్ ప్రకారం ఆడడం కోసం బ్యాక్ లిఫ్ట్ లెగ్ స్టంప్ మీద నుండి తీసుకెళ్ళాలి. లెగ్ స్టంప్ మీద తీసుకెళ్తే మీకు స్ట్రెయిట్ బ్యాట్ ఎల్బోతోటి స్ట్రెయిట్ బ్యాట్ వస్తుందనమాట. మనం ఇప్పుడు ఆ స్ట్రెయిట్ బ్యాట్ రావడం కోసం బ్యాక్ లిఫ్ట్ ఇదిగో ఈ విధంగా. ఈ బ్యాక్ లిఫ్ట్ చేసినప్పుడు రైట్ హ్యాండ్ ఉంటదా? లెఫ్ట్ హ్యాండ్‌తో కలిపి రైట్ హ్యాండ్ బాడీని కిందకి పెట్టకూడదు. బెల్ట్ పైన పెట్టాలి. బెల్ట్ బకిల్ పైన. తర్వాత మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఈ 2 హ్యాండ్స్ ఒకేసారి మూవ్ చేసుకొని ఎల్బో ఉంది కదా! అది స్ట్రెయిట్ టు ఎల్బో బౌలర్ వైపు ఉంటుంది. ఈ ఎల్బోని డైరెక్ట్‌గా బౌలర్ వైపు తీసుకెళ్తూ డ్రైవ్ కంప్లీట్ చేసి స్ట్రెయిట్ బ్యాట్‌తో ఉంచేసుకోవాలి. స్ట్రెయిట్ బ్యాట్ అన్నమాట. స్ట్రెయిట్ బ్యాట్ డ్రైవ్ ఇది. వంకర టింకరలో ఉండకూడదు. ఇది ఇప్పుడు మనం స్ట్రెయిట్ బ్యాట్ చేసాం. ఈ స్ట్రెయిట్ బ్యాట్ తోటి 2 హ్యాండ్స్‌తో చేసినప్పుడు పంచ్. ఇది పంచ్ అనమాట. బాడీని టచ్ చేసుకుంటూ, రబ్ చేసుకుంటూ డ్రైవ్‌ని పూర్తి చేయాలి. రైట్ హ్యాండ్‌తోని. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా బ్యాట్ స్ట్రెయిట్‌గా వస్తుంది. పంచ్ ఎప్పుడైతే ఇచ్చారో బ్యాట్ మీకు స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు బెల్ట్ పైన బకిల్ పైన మనం బ్యాక్ లిఫ్ట్ చేసాం. బ్యాక్ లిఫ్ట్ చేసి డ్రైవ్‌ని ఇలాగ రబ్ చేసుకుంటూ ఈ విధంగా మనం డ్రైవ్ కంప్లీట్ చేస్తే మీకు స్ట్రెయిట్ బ్యాట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మీరు సెపరేట్‌గా స్ట్రెయిట్ బ్యాట్ కోసం కష్టపడక్కర్లేదు. ఇవి 9 షేప్ వస్తది. ఇలా 0 షేప్ రావాలి. ఈ 0 షేప్ రావాలి మీకు. అప్పుడు మీరు డ్రైవ్ స్ట్రెయిట్‌గా మీకు బ్యాట్ స్ట్రెయిట్ ఉంటది. మీ ఆపోజిట్ హ్యాండిల్ ఉంటది. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది చూడండి. ఈ విధంగా అన్నమాట.